నాకు వచ్చింది కూడా మర్చిపోయానండి అక్కడికి వెళ్ళి, అందుకనే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాను. కానీ యాక్చువల్లీ నేను ఇందులో ఇంగ్లీష్ టీచర్ని కాదండి, సోషల్ స్టడీస్. నన్ను ఇంగ్లీష్ నేర్పమని పంపారు, ఎందుకో ఇతను అడగాలి. నార్మల్గా టీజర్ అవి చూసినప్పుడు ఫస్ట్ ఓకే ఇంగ్లీష్ నేర్పించడానికి ఒక గ్రామానికి వెళ్ళారని చెప్పేసి అనిపిస్తుంది. వాళ్ళు ఈయన కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేసరికి ఫుల్ కామెడీ వస్తుంది. మీరు ఈయన కూడా అంటూ ఉంటారు కదా అంత ఫ్లూయెంట్గా మాట్లాడదు అసలు నిజంగా ఆ థాట్ అసలు ఐడియా అలా వెళ్ళాలి స్టోరీ అసలు ఎలా వచ్చింది మీకు ఐడియా కళ్యాణ్ గారు? ఫస్ట్ ఐడియా అదే అండి. ఫస్ట్ ఐడియా ర్యాండమ్గా వచ్చింది. నార్మల్గా చాలా మనం కొన్ని సినిమాల్లో పాత సినిమాల్లో కూడా సడన్గా ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడేసరికి సడన్గా ఒక హై వస్తుంది మనకు, ఆ చిన్న సీన్లో ఒక హై వస్తుంది. సో అలాంటిది ఒక ఊరంతా మాట్లాడితే ఎలా ఉంటుందని ఐడియా రన్ అవుతున్నప్పుడు మేబీ టూ క్రేజీ ఉంటుందేమో ఐడియా అని భయపడ్డా ఫస్ట్ మొత్తం. సో ఆ టైంలో నేను అనుకోకుండా ఒక ట్రావెల్ ట్రిప్లో నేను ఒరిస్సాలో ఒక టెంపుల్కి వెళ్ళాను, కోనార్ టెంపుల్కి వెళ్ళా. నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళా. అక్కడ ఒకరోజు కూర్చొని ఆ టెంపుల్ని చూస్తుంటే ఒక ఆయన పంచి కట్టుకొని వాళ్ళు అక్కడ నవ్వులుతారు కదా జర్దా, అది నవ్వులుకుంటూ నా దగ్గరికి వచ్చి యు వాంట్ టు నో అబౌట్ దిస్ అన్నాడు. అనగానే నేను ఇలా చూస్తున్నాను అనమాట. అనగానే అతను మొత్తం తిప్పి కంప్లీట్గా టెంపుల్ గురించి ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు చెప్పాడు అనమాట. సో నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనకి చదువుతో సంబంధం లేదు. చాలామంది ట్రావెల్ గైడ్స్ బీహార్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెల్ గైడ్స్ చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడు. సో కరెక్ట్ మీటర్లోనే మనం వెళ్తాం అనిపించి ఐడియాని ఇంప్లిమెంట్ చేసాం. అండ్ మా మిరియల్ మెట్ వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం అది ఇంకా బ్యూటిఫుల్గా పోర్ట్రే అయింది. సో ఐడియా అయితే అలా వచ్చింది. ఓకే, సో ఏబిసిడీలో అలా ఒక పుల్ల ఇంకొక పుల్ల వంచాలి అది ఇది అని చెప్పేసి ఆ పుల్లల అది థాట్ ఎవరికి వచ్చింది? పుల్లల కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పాలనుకుంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పేయాలి. అంటే వాళ్ళకి మనకన్నా తక్కువ తెలిసిన ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో తెలియదు, చాలా మందికి ఉంటుంది. అరే వీడికి అర్థం అవ్వాలంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలేమో అనే ఐడియా ఉంటుంది. సో ఈయన మన వైజాగ్ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని చెప్పి అది ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళాక అది బిస్కెట్ అయిందనమాట.